అష్రఫ్ రాక్ స్టార్ కువైట్ న్యూస్ అప్డేట్కు స్వాగతం. నేను మీ యాంకర్ ఆసియా. ఈరోజు ప్రసారంలో కువైట్లోని వలస కార్మికులకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. జూలై 2025లో అమల్లోకి వచ్చే కొత్త ఎగ్జిట్ పర్మిట్ ఆవశ్యకత గురించి మనం చర్చిస్తాము. ప్రైవేట్ రంగంలోని అన్ని వలస కార్మికులు కువైట్ను విడిచిపెట్టడానికి ఎగ్జిట్ పర్మిట్ అవసరం. ఈ ముఖ్యమైన మార్పు గురించి మరింత తెలుసుకోవడానికి కునా మరియు అరబ్ టైమ్స్ నుండి తాజా వార్తలను పరిశీలిద్దాం. కొత్త విధానం ప్రకారం వలస కార్మికులు తమ సివిల్ ఐడి నంబర్ను ఉపయోగించి ఎగ్జిట్ పర్మిట్ కోసం అభ్యర్థనను సమర్పించడం తప్పనిసరి. ఇది సహెల్ యాప్ లేదా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ వెబ్సైట్ ద్వారా చేయవచ్చు. ఇది యజమాని మరియు కార్మికుల హక్కుల మధ్య సమతుల్యతను నిర్ధారించడం మరియు కార్మిక మార్కెట్లో సమ్మతిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఈ అవసరం కువైట్ను విడిచిపెట్టాలని ప్లాన్ చేస్తున్న అన్ని వలసదారులకు వర్తిస్తుంది, అది తాత్కాలికమైన లేదా శాశ్వతమైన నిష్క్రమణ అయినా. దరఖాస్తులో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే యజమానులకు తెలియజేయబడుతుంది, దీనివలన ప్రత్యేక విభాగాలు తదుపరి దర్యాప్తుకు దారితీయవచ్చు. ఈ వ్యవస్థ జూలై 2025లో ప్రారంభం కానుంది. ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు కువైట్లోని ప్రవాసులు ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కువైట్లో వచ్చే తాజా వార్తలు మరియు మరిన్ని సమాచారం కోసం మా అష్రఫ్ రాక్ స్టార్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అష్రఫ్ రాక్ స్టార్ కువైట్ న్యూస్ అప్డేట్లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. నేను ఆసియా. రేపటి తాజా వార్తలతో కలుపుకుందాం.